హలో గైస్, వెల్కమ్ టు అనదర్ బ్యూటిఫుల్ వీడియో. యాక్చువల్లీ ఇప్పుడు మనం ఎక్కడున్నా తెలుసా? వీఆర్ ఇన్ అరకు. బ్యూటిఫుల్ స్పాట్ దొరికింది క్యాంపింగ్ చేయడానికి. అంటే బ్యూటిఫుల్ స్పాట్ అంటే చూడటానికి బాగుంది, వేసుకోవడానికి బాగుంది, టెంట్స్ వేసుకోవడానికి బాగుంది. వాచ్ కేర్ఫుల్లీ అండ్ లాడర్ స్టెప్. మరి ఇక్కడ ఎముకుందరా? మనుషులు చేతపడి చేసే ప్లేసే కాదు కదా. ఎక్కడ ఇరిగింది ఏందిరా? ఎవరు నమ్మాలి ఉంటానబ్బా. నన్ను పెళ్లి చేసుకుంటే మీరు వెళ్ళి పగలంతా ఆఫీస్లో పని చేసండి, నేను ఎట్ట కొట్టి ఏడ్చుకుంటూ ఏదో చేసుకుంటా మీకు వంట చేసి పెడతా. నా లవ్ సముద్రం లాంటిది, ఎప్పటికీ ఎండిపోదు. కథ కొంచెం ఉప్పు ఉండదు అంతే. నేను యాక్చువల్ బీటెక్లో అమ్మాయిని లవ్ చేసి పెడతాను. అరకు వచ్చేసామబ్బా. దాదాపు గుంటూరు నుంచి 400 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు దాటి గుంటూరు నుంచి వైజాగ్ నుంచి మళ్ళీ అక్కడి నుంచి 2 వీలర్స్ బైక్స్ 2 తీసుకొని నేను మా ఫ్రెండ్స్ ఆన్ రోడ్ ట్రిప్ వేసుకొని వైజాగ్ నుంచి అరకు దాకా వచ్చేసాం. అండ్ ఇప్పుడు దిస్ ఈస్ ద స్టార్టింగ్ వీడియో ఆఫ్ నెక్స్ట్ 4 వీడియోస్ అనమాట. అది అంతా రికార్డ్ చేయలేదు. ఇప్పుడు అరకుని మనం దాదాపు ఒక 4 వీడియోస్లో ఎక్స్పోర్ట్ చేస్తాను. 4 or 5 అంటే బొర్రా కేవ్స్ అని చాలా సీనరీస్ ఉంటాయి అరకు ఏరియాలో. అరకు లంబసింగ్ ఏరియాస్లో చాలా సీనరీస్ ఉంటాయి. సో ఈ సీనరీస్ అని నేను ఎక్స్ప్లోర్ సో ఈ సీనరీస్ అని నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. అందులో భాగంగానే దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. ఇంకేం తెలుసు ఆ లాగర్స్ కష్టాలు. 2 hours నుంచి అయితే ఈ బైక్స్ మీద ట్రావెల్ చేస్తున్నాం. అంటే మరీ ఓవర్ స్పీడ్ లేకుండా ఒక 40-50 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటా. కొంచెం డేంజరస్ రోడ్స్ కాబట్టి ఒక 40-50 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటా వెరీ నియర్ టు అరకు వ్యాలీ దాకా అయితే వచ్చేసాం. బట్ ఇప్పుడు టైం వచ్చేసరికి అరౌండ్ 5 అవుతుందరా. టైం వచ్చేసరికి అరౌండ్ 5:22 అవుతుంది. సో ఇప్పుడు నైట్ అంటే మేము 10-7 తెచ్చుకున్నాం కాబట్టి ఎక్కడో చోట క్యాంపింగ్ చేయాలి. ప్రస్తుతానికైతే మాకు ఒక బ్యూటిఫుల్ స్పాట్ దొరికింది క్యాంపింగ్ చేయడానికి. అంటే బ్యూటిఫుల్ స్పాట్ అంటే చూడటానికి బాగుంది, వేసుకోవడానికి బాగుంది, టెంట్స్ వేసుకోవడానికి బాగుంది. అండ్ మన దగ్గరలో వాటర్ సప్లై కూడా ఉందన్నమాట. సో దీనికన్నా బెస్ట్ ప్లేస్ ఏమి ఉండదు అబ్బా. సో పైకి వెళ్తే ఉండితే తెలియదు. సో ఈ నైట్కి అయితే టెంట్స్ వేసుకొని ఇక్కడే క్యాంపింగ్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాం. క్యాంప్ టెంట్ వేసుకొని క్యాంప్ ఫైర్ వేసుకొని ఫుడ్ ఇక్కడే కుక్ చేసుకొని తిందామని అయితే ప్లాన్ చేస్తున్నాం. సో లెట్స్ బిగిన్ ద వీడియో. బాయ్ రా. వచ్చేటప్పుడు నీకేం తీసుకోమంటావు? ఏది కావాలంటే అది. సరే, క్షేమంగా వెళ్ళి లాభంగా అంటే నీకేం వద్దనమాట. బాయ్ అమ్మా. ఈ బ్యాగ్ వేసుకున్నాం వెళ్ళిపోతున్నా. ఆయన ఆశీర్వదించమ్మా. ఆల్ ది బెస్ట్. ఏ స్కూల్ మనకు? జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల. లెట్ ద ట్రిప్ స్టార్ట్స్. సో ఇప్పుడు నేను తెచ్చుకున్న లగేజ్ అయితే చూపిస్తాను. ఇవి వచ్చేసరికి 2 క్యాంపింగ్ టెంట్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి మా ఫ్రెండ్ పృథ్వీగాడ్ బ్యాగ్, వాడి అందులో వాడి బట్టలు డ్రాయలు ఏవో ఉంటాయి. ఇది వచ్చేసరికి నా స్లీపింగ్ మ్యాటు. అండ్ తినడానికి కొన్ని గ్రోసరీస్ అండ్ కూరగాయలు, వాటర్ బాటిల్స్ ఇవన్నీ దారిలోనే షాపింగ్ చేసుకున్నాం. అండ్ 2 బైక్స్ చెప్పాం కదా, 2 బైక్స్ తీసుకొచ్చామని. హోండా యాక్టివా 6G అని స్టిక్కర్ ఉందో, అది నిజంగా 6G నాకు తెలీదు. అండ్ దాంతోపాటు ఒక హోండా షైన్ తీసుకొచ్చేసాం. సో ఈ 2 బైక్స్ అనమాట మనవి. మీకు క్యాంపింగ్ లొకేషన్ చూపిస్తాను ఒకసారి. క్యాంపింగ్ లొకేషన్ వచ్చేసరికి మీకు అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా. సో అదనమాట క్యాంపింగ్ లొకేషన్. మేము దగ్గరికి వెళ్తాను, తోపు ఉండేది లొకేషన్ మాత్రం. సో అక్కడికి వెళ్ళాలంటే మనం బైక్స్ ఎక్కడో చోట పార్క్ చేసుకోవాలి. అక్కడ పార్క్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ రోడ్ మీద ఉంచలేం కాబట్టి బండ్లు అయితే కిందకి పంపిస్తున్నాం. అదరా పోనీరా. లగేజ్ మొత్తం వస్తుందా? బైక్స్ అయితే పార్కింగ్ ఇక్కడ అయిపోయింది. మనం అటు వెళ్దాం. మా లొకేషన్ చూడండి, సంపేసే లొకేషన్ అనమాట. అసలు ఇది ఇక్కడేమో పక్కన మనకి ఫార్మర్స్ది గడ్డి, ఇది వరి ఫార్మింగ్ చేసుకున్నారు అనమాట. అరే దారిట్రా, ఇటు నుంచి వెళ్ళాలి. వరి ఫార్మింగ్ చేసుకుంటున్నారు. పక్కనే మనకి వాటర్ ఫ్లో ఉంది. అండ్ దానికి కొంచెం పైకి వెళ్తే మనకి ఈ లొకేషన్ చాలా వెయిట్ ఉంది. కొన్నప్పుడు ఏమనిపించలేదు కానీ మోసేటప్పుడు తెలుస్తుంది బాగా. బండ్లు జాగ్రత్త అబ్బా. వాచ్ కేర్ఫుల్లీ అండ్ లాడర్ స్టెప్. వాచ్ కేర్ఫుల్లీ అండ్ లాడర్ స్టెప్. నైస్ ఇంగ్లీష్ కదా. మన ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతున్నారేమో. అది బాత్రూమ్ నిమ్మగడ్డ అక్కడికి స్నానం చేయాలి. నేను ఓపెన్ ప్లేస్లో వేద్దాం అనుకుంటున్నాను. పైన చూడండి ఒకసారి. సో లగేజ్ అంతా ఇక్కడ స్టెప్స్ మీద పెట్టేసుకుంటున్నాం. అండ్ క్యాంపింగ్ ప్లేస్ వచ్చేసరికి
ఇది కానీ ఏదో రీప్లేస్ కానీ లేదంటే ఇక్కడ రేకుల షెడ్ ఒకటి ఉంది, బ్యాంబూ స్టిక్స్తో కట్టి పైన రేకులు వేసి ఏదో చేశారు అడవుడే. సో ఇక్కడ రాళ్ళు బూడిదైతే ఉండే. సో వీఆర్ స్టిక్కింగ్ ఫర్ దిస్. మరి ఇక్కడ ఎముకుందరా, కుక్కదేనా డెఫినెట్గా. మనుషులు చేతపడి చేసే ప్లేసే కాదు కదా. ఏ ప్లేస్ కూడా అట్లాగే ఉందిరా, చేతపడి చేసేది అన్నది. రాళ్ళు అయితే ఏరుకోవాలి, రాళ్ళు అయితే ఎక్కువగా ఉండే. లైట్ ఇసుగు వస్తుంటే బాగుండేదిరా. మీ ఇంటికాడ నుంచి ట్రక్ తోలేసి నాన్న చెప్పి మామ నువ్వు అంతమంది సిమెంట్ పనులకి వెళ్ళావు కదా. చేసిన అరే లేదు అరే ఏం చేస్తున్నా ఇప్పుడు దాంతో చదవం చేస్తున్నాడు. కుక్క వేయాలి, చేతపడి చేసే ప్లేస్ లా ఉంది. అదే అదే దాంట్లో ఉన్నది. ఏంటో కానీ ఏముల్లో కానీ కాళ్ళ నిండా తొక్కున్నాయి అబ్బా, చాలా తొక్కున్నాయి అసలు. అంత షార్ప్గా లేవు కానీ ప్యాంటుకి మాత్రం బీభత్సంగా పట్టుకున్నాయి, లైట్కి గుచ్చుకున్నాయి. ప్యాంటుకి మాత్రం బీభత్సంగా పట్టుకున్నాయి అసలు. నా కాళ్ళకి అందరి కాళ్ళకంటిని, కాళ్ళకంటలేదంటే వాడు పని చేయలేదని అర్థం. ఇక్కడ ఏదో చిన్న కన్స్ట్రక్షన్ కనిపించింది మాకు, అక్కడ ఏదో చిన్న కన్స్ట్రక్షన్ కనిపించింది. పక్కనే కరెంట్ పోల్ కూడా వేసి దాంట్లో ఒక వైర్ కూడా లాగుంది. అందులో పవర్ ఉంటే మాత్రం మా పవర్ బ్యాంక్స్కి, మా మొబైల్ ఛార్జింగ్స్కి చాలా అంటే చాలా యూజ్ అయ్యింది. పవర్ ఉంటే మాత్రం వీఆర్ ద లక్కీయెస్ట్. ఒక్క ప్లగ్ బాక్స్ పవర్ ఉంది, బట్ ప్లగ్స్ లేవు. ప్లగ్స్ లోపల ఉండేది చూడ. ఇవన్నీ ఇక్కడ ఎందుకు కట్టారు తెలియదు, అబాండెంట్ ప్లేస్ అసలు ఇది. వాష్రూమ్స్ లాగా అయితే ఉండే చూడటానికి. వాష్రూమ్సే ఉంది కదా, డ్రైన్ హోల్ ఉంది, పైప్స్ కూడా వేసారు లోపల. నో ఎలక్ట్రిసిటీ, ఎత్తి కొట్టిద్ది. అండ్ ఈ లొకేషన్ మొత్తం నేను నా చిన్నప్పుడు చూసిన ఒక మొక్కను చూశాను. శ్రీనివాస్, నాకు తెలిసి నువ్వు కూడా ఇది చిన్నప్పుడే చూసుంటావు. టచ్ మీ నాట్ ప్లాంట్ అని ఉన్నావా? టచ్ చేయగానే ఉడుచుకునేది. ఇదిగోండి చూడండి, కనిపిస్తుంది, టచ్ చేస్తాను చూడండి, ముడుచుకుంది. చూడండి ముడుచుకుపోతుంది. కొంచెం పొద్దున్నప్పుడే కట్టలు కొట్టుకోవచ్చుకోలే వడ్లోటినా. ఎక్కడ ఇరిగింది ఏందిరా? అక్కడ చూసారు కొంతమంది కొండ జాతలు ఉన్నారు, వాళ్ళు మన వాళ్ళే. అరే వస్తే ఫైర్ స్టార్ట్ చేద్దాం. ఎరా లోతుందా? లోతు ఇక్కడుందా? Now it's time to take a bath, fresh bath in Arku, flowing water. ఆపేనా? మంట మండిచ్చేసాం. పృథ్వీ మంటకు లైట్ అక్కర్లా, అదే పెద్ద లైట్. చూడటానికి క్యాంప్ ఫైర్ లాగా ఉన్నా కానీ బయట వాళ్ళకి, మాకు వచ్చేసరికి ఇది కుకింగ్ పొయ్యి అనమాట.
ఫైనల్లీ ఫైర్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. We had an unwanted guest. మంగళపురం అంట. త్వరగా పెట్టి చివరి కట్ చేయాల్సిందా? ఎవరు నమ్మాలి ఉంటానబ్బా, నన్ను పెళ్లి చేసుకుంటే, ఈ వీడియో చూస్తే నన్ను పెళ్లి చేసుకుంటే శుభ్రంగా మీరు వెళ్ళి పగలంతా ఆఫీస్లో పని చేసండి. నేను ఎట్ట కొట్టి ఏడ్చుకుంటూ ఏదో ఒకటి చేసుకుంటా మీకు వంట చేసి పెడతా. ఎంత కావాలంటే అంత ప్రేమిస్తాను మిమ్మల్ని. నా లవ్ సముద్రం లాంటిది, ఎప్పటికీ ఎండిపోదు, కాకపోతే కొంచెం ఉప్పు ఉండదు అంతే. నేను వంట చేస్తానబ్బా, నేను చాలా బాగా చేస్తాను వంట. చూడండి, బెండకాయలు ఒక్క దెబ్బ 4 బెండకాయలు వస్తున్నా. ఎవరిని కోసే మగాడు ఉన్నాడా? కాయ వేస్ట్ అవ్వ, నేను నా పొదుపుని అర్థం చేసుకోండి. కాయ చూసారా, కుతికలో కోస్తాను, కుతికంటే గొంతు దాకా కోస్తాను. ఇంకా కొద్దిగా ఉంటే గీక్కొని తింటా. సో నో వన్ క్యాన్ సేవ్ మోర్ దెన్ మీ. అమ్మాయి ఉంటే బెస్ట్ ఆప్షన్. కింద నా నెంబర్ పిన్ చేసి పెడతాను, నాకు కాల్ చేయండి. ఎవరన్నా ఫ్రాడ్ వాళ్ళు నా డీపీ పెట్టుకొని ఏమైనా మెసేజ్ చేస్తే ప్లీజ్ డోంట్ రిప్లై టు దెమ్. అలాగే అందరూ మంచిగా ఉంటారు బా. నేను యాక్చువల్ బీటెక్లో ఒక అమ్మాయిని లవ్ చేసి పెడతాను, గుర్తొస్తుంటే నేను ఏడుస్తుంది. ఉల్లిపాయలు కోసం నీళ్ళు అది కర్రీ కలిసిపోతుంది. సో కట్టెలు పోయి అయితే అస్సలు బల్లగట్లేదు బాబు. సో అందుకని చెప్పేసి నా దగ్గర ఉన్న గ్యాస్ స్టవ్ అయితే బయటకు తీశాను. సూపర్ స్మెల్ వస్తుందబ్బా. అక్కడ ఒక దూరంగా లైట్ వెళ్తుంది కదా, అది చాలా బ్రైట్గా వెళ్తుంది అనమాట. అంటే మీకు కెమెరాలలో లైట్గా కనిపిస్తున్నా కానీ మినుగురు పురుగు లైట్ వచ్చి లైట్ ఏం పురుగు రాది, మినుగులు పురుగు ఎరిగేదానికని చాలా బ్రైట్గా వెళ్తుంది. దాని దగ్గరికి వెళ్ళి చూస్తే అసలు అది నార్మల్గా ఎగిరే పురుగే కాదు అసలు. చూడండి ఇది ఎలా ఉందో, చాలా పెద్దగా ఉంది అసలు. కాదురా, అది దాని ఇన్బుల్ట్ లైట్ రా. నేను ఎప్పుడు చూడలేదు అసలు, టీవీలో కానీ నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో కానీ. అంటే అది నేను చూసిందే తక్కువ అనుకోలే, బట్ ఎప్పుడు చూడలేదు అసలు నేను పురుగు. ఎంత లైట్ వస్తుందో చూడరా. అలాంటి పురుగులు 4 లోపల వేసుకొని రిఫ్లెక్టర్ షీట్ పెట్టామంటే టార్చ్ లైట్ లోపల, ఇంకా అది సూపర్ 200 లూమిన్స్ టార్చ్ లైట్ అవుతుంది. అది కొంచెం చింతపండు పులుసు వేసి కుక్ చేస్తారు, బట్ మన దగ్గర చింతపండు పులుసు లేదు, మర్చిపోయాము. బెండకాయ కూర వండుకుందాం ఆలోచన వచ్చింది. బెండకాయలు ఉన్నాయి, మసాలాలు ఉన్నాయి, ఉప్పులు ఉన్నాయి, కారాలు ఉన్నాయి అనుకున్నాం కానీ ఈ ఫర్గట్ అబౌట్ చింతపండు. నౌ ఇట్స్ టైమ్ ఫర్ స్పైసెస్. కొంచెం ఉప్పు, నా కొడుకులో సిగ్గు సేరం లేదు, రోసాలు ఉండాలి. పచ్చిమిరపకాయలు లేవు కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటున్నాను. ఏమైనా అయితే పొద్దున్న బాత్రూంలో చూసుకోవచ్చు. మర్చిపోయి ఇక్కడ మన బాత్రూమ్స్ కూడా లేవు కదా. 2 గరం మసాలా వేద్దాం. మరి ఇప్పుడు మన దగ్గర చింతపండు కానీ కొంచెం ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏం లేవు. సో టేస్ట్ ఎట్ నుంచి చెప్పాలి మరి. కూర మాత్రం ఎర్రగా వచ్చింది. ఐ డోంట్ నో అసలు ఏం కూర అయితే కూడా అర్థం కావట్లేదు. కూర మాత్రం బేబత్సని ఎర్రగా ఉంది అసలు. చూద్దాం, అయిన తర్వాత బాగుందో లేదు చూద్దాం అందరికీ.